హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. అదే ఉప్పు శనగలు. వీటిని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. అందుకే వీటిని ప్రోటీన్ స్నాక్ అని కూడా అంటారు. రోజు వీటిని ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలి. చిన్నపిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైం స్నాక్స్లా పెట్టచ్చు. సో మరి ఈ ఈజీ ప్రోటీన్ స్నాక్ రెసిపీని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో టిప్స్తో సహా చూసేద్దాం. ఈ ఉప్పు శనగలు చేయడానికి ముందుగా ఒక మందంగా ఉన్న కడాయిని తీసుకుని అందులో సాల్ట్ని వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. మనకి ఈ సాల్ట్ ఎంత ఎక్కువ హీట్లో ఉంటే అంత బాగా శనగలు పాప్ అవుతాయండి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 కప్పు వరకు శనగలు తీసుకుంటున్నాను. వీటిని కాలాచెన అలాగే కొమ్ము శనగలు అని కూడా అంటారు. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకుని ఇందులో 2 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకుని శనగలకు మొత్తం అంటేలా కలుపుకోవాలి. ఇక్కడ మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చండి. ఇలా శనగలకు ఆయిల్ పట్టిస్తే శనగలు పాప్ అయ్యాక గట్టిగా కాకుండా చాలా గుల్లగా ఉంటాయి. శనగలకు మొత్తం ఇలా ఆయిల్ పట్టించాక వీటిని సాల్ట్లో పాపింగ్ చేసుకోవాలి. సాల్ట్ బాగా వేడయ్యాక ఇలా 2 to 3 టేబుల్ స్పూన్ వరకు శనగలను వేసుకుని హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించాలి. మీరు ఇలా కలుపుతూ వేయించడం స్టార్ట్ చేశాక 2 to 3 మినిట్స్లోనే శనగలు పాప్ అవడం స్టార్ట్ అవుతాయండి. ఆ టైంలోనే తొందరగా మాడిపోతుంటాయి కూడా. చూస్తున్నారు కదా శనగలు ఎలా ఒక్కొక్కటిగా పాప్ అవుతున్నాయో. ఇలా అన్ని శనగలు చక్కగా పాప్ అయ్యే వరకు వేయించుకోవాలి. శనగలన్నీ పాప్ అయ్యాక ఇలా స్టైనర్తో శనగలన్నీ తీసేసుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ 2 to 3 టేబుల్ స్పూన్ వరకు శనగలను వేసి హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 to 3 మినిట్స్కే శనగలన్నీ పాప్ అవడం స్టార్ట్ అవుతాయి. అలా అన్ని శనగలు చక్కగా పాప్ అయ్యాక స్టైనర్తో సాల్ట్ లేకుండా తీసేసుకోవాలి. పాపింగ్ అయిన శనగలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి శనగలు ఎంత చక్కగా పాప్ అయ్యాయో. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. శనగలు కొంచెం చల్లారిన తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ జార్లోకి వేసుకుని స్టోర్ చేసుకోండి. వేడి మీదే స్టోర్ చేస్తే శనగలు పాడైపోతాయి. సో చల్లారిన తర్వాత మాత్రమే ఒక ఎయిర్ టైట్ జార్లోకి వేసుకుని స్టోర్ చేసుకోండి. వీటిని ఈవినింగ్ టీ టైం స్నాక్లా తినొచ్చు. అలాగే ఎక్కడికైనా వెళ్తుంటే ఆ ట్రావెలింగ్లో టైంపాస్ స్నాక్లా కూడా తినొచ్చు. సో ఫ్రెండ్స్, ఉప్పు శనగల రెసిపీని ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.